అన్న నమస్తే. నమస్తే అన్న. ఏం పేరు అన్న? నవీన్ యాదవ్. మీ పేరు కూడా నవీన్ యాదవ్? రైట్, నా పేరు కూడా నవీన్. రైట్, ఏం చేస్తుంటారు? ఆటోనేనా? ఆటోవే అన్న. ఓకే, ఎప్పటి నుండి అన్న తోలేది? నేను దగ్గర 25 years నుంచి అన్న. 25 years నుండి. సో ఎట్లుంటుంది అన్న ఈ దందా? ముందు టీఆర్ఎస్ ఉన్నప్పుడు బాగుండే, ఆటో డ్రైవర్లకు ఫిట్నెస్ అని దాంట్లో కేసీఆర్ గారు చాలా మంచిగా చేశారు. కానీ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత 12,000 అన్నాడు, 12,000 పోయింది. ఆటో మీటర్లు పెంచుతాం అవి అన్నారు. ఉల్టా లాగడం తప్ప ఇవ్వడం అనేది ఏం లేదు. అంతే, ఇన్కమింగ్ ఏం లేదు, అవుట్ గోయింగ్. బిజినెస్ అనేది రోజు రోజుకు పడిపోతుంది. ఫ్రీ బస్ పెట్టి ఇంకా మా కడుపు మీద కొట్టాడు. ఇచ్చేది లేదు కానీ మళ్ళీ ఉల్టా మా కడుపు మీద కొట్టడం మాత్రం అయ్యింది. ఫ్రీ బస్ వల్ల ఓలా ఊబర్కి ఏదో రేటు కాడు పెంచుతామని చెప్పి ఇప్పటికి 4 సార్లు ధర్నా చేసినాం. ఏ ధనానో చేస్తామని పొన్నం ప్రభాకర్ గారు చెప్పడము, మేము వెళ్ళడము రావడము, మెమరాండం ఇవ్వడము రావడం తప్పించి అంతకుమించి ఇంకేం లేదండి. పని మాత్రం రూపాయి పని లేదు. ఆటో డ్రైవర్లకు మాత్రం రోజు మొత్తం పని చేస్తే ఎంత వస్తుంది మీకు? ఇంతకుముందు ఈ ఫ్రీ బస్సు లేనప్పుడు రోజుకు 2,000 రూపాయలన్న గ్యారంటీ ఉండేది. ఇప్పుడు సాయంత్రంలో 1000 రూపాయలు కూడా గ్యారంటీ లేదు, 1000 కూడా గ్యారంటీ లేదు. ఇంకోటి ఇప్పుడు పెట్రోల్ రేట్లు కూడా పెరిగినాయి. ఇప్పుడు 110 రూపాయలు గ్యాస్ రేటు. ఇక 110 రూపాయలకు పోసుకొని ఇచ్చేది ఏముంది? అక్కడ ఓలా ఊబర్ వాళ్ళ కమిషన్లు వాళ్ళు దెబ్బ తింటున్నారు. మాకేం లాభం? మాకు దీంట్లో ఏమీ లేదు. కస్టమర్లు అంటారు ఆటో డ్రైవర్లు తినేస్తున్నారు. ఎవరు తింటున్నారు? అక్కడ పెట్రోల్ బంక్ కూడా తింటున్నాడు, ఇక్కడ ఓలా ఊబర్ వాళ్ళు తింటున్నారు. మధ్యలో మేము లాస్ అయిపోతున్నాం. మేము సుఖపడేది వాళ్ళు అయిపోతుంది. అది మధ్యతరగతి వాళ్ళ. ప్రభుత్వం నుండి అయితే ఎట్లాంటి పథకాలు కావచ్చు, అంటే లబ్ధి పొందడం కావచ్చు? ఇప్పటి వరకు ఏ పథకాలు ఏ ఆటో డ్రైవర్ తిన్నది లేదు. డబల్ బెడ్రూమ్లు కూడా ఉన్నోళ్ళకే ఇస్తున్నారు. మా ఏరియాలో ప్రత్యేకంగా మాది జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో ఆటో డ్రైవర్లకు ఇక్కడ ఉన్న వాళ్ళకే ఇల్లు, పెద్ద పెద్ద బిల్డింగ్ ఉన్న వాళ్ళకి ఇల్లులు వచ్చాయి కానీ మధ్యతరగతి వాడికి ఎవరికి రాలేదు. మాట్లాడడానికి ఇక్కడ అధికారం లేదు ఎవరికి. బయటకు వచ్చి ఎవడు వెనకడ మాట్లాడడమే తప్పించి ముందుకు వచ్చి యాక్షన్ అంటే ఇట్లా ఎవరు ఏం రా నువ్వు ఇట్లా మాట్లాడినట్లు అదొకటి ఉంటుంది అంతే. అంటే ఇప్పుడు ఉన్న వాళ్ళది కాదు, ఇంతకుముందు ఉన్న వాళ్ళది కూడా ఏంటంటే ఆ లీడర్ ఎంబడ తిరిగిన వాళ్ళ మనుషులకి లోపల పనులు అవుతాయి. మాకేమైతే అన్న మాకు బాధ ఉందంటే ఎవడైనా ఇని ఆడికి వదిలేసేది తప్ప చేసేది లేదు. బై ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ చాలా హామీలు ఇచ్చింది. రేవంత్ రెడ్డి గారు వచ్చిళ్ళు, మంత్రులు పెద్ద ఎత్తున తిరిగిళ్ళు. ఏంది మరి హామీలు అవుతున్నాయా? ఎంతవరకు అయితే మా దగ్గర ఏ హామీలు కాలేదండి, ఏ హామీలు కాదు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన రోడ్ ఇప్పటిదాకా ఈ రోడ్డు ఎట్లున్నది అట్లా. ఇక్కడ చాలా పనులు పెండింగ్ ఉన్నాయి ఇంకా. ఇక్కడ నవీన్ యాదవ్ ఇప్పుడు ఏంటో కొత్తగా వచ్చాడు, అతనికి ఏమి ఇయ్యంది, అతను కూడా ఏం చేస్తాడు? ఇచ్చేవాళ్ళకే బడ్జెట్ ఇయ్యంది. నవీన్ యాదవ్ ఏం చేస్తాడు? ఏం చేయలేడు అతను. వ్యక్తిపరంగా చూసుకున్నా మరి బై ఎలక్షన్ తర్వాత ఏమైనా వస్తుంది అంటే కొత్త ఎమ్మెల్యే కాబట్టి ఏదన్నా ప్రాబ్లం అన్న ఈ ప్రాబ్లం ఉందంటే వస్తుండు, నిలబడుతుండు, దేనికైనా ధైర్యం అనేది ఇస్తుండు. నవీన్ యాదవ్కి పేరు పెట్టేది లేదు. గుడ్, ప్రభుత్వం పరంగానే వైఫల్యం అంతే. ప్రభుత్వం పరంగానే తప్పించి మిగతాదంతా వేస్ట్. కాంగ్రెస్ అనేది వేస్ట్. మళ్ళీ ఇంకోసారి దీనికి ఓటు వేయం, వేస్ట్. ఏదో మా నవీన్ యాదవ్ అన్న మా మనిషి అని చెప్పి మేము ఓటు వేసుకున్నాం తప్పించి వేస్ట్. కాంగ్రెస్ అంత వరస్ట్ పార్టీ ఏది లేదు. 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రి అంటాడు రేవంత్ రెడ్డి. అది కళ, అదంతా కళగా అంటుండే అంతే. అది ఆయన అనుకుంటే కాదు కదా. జనాల దగ్గర నుంచి మా దగ్గర నుంచి నువ్వు మమ్మల్ని పొందాలి, నువ్వు మంచి మరి ఏం లేదు. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తాయి, ఎటుండొచ్చు? ఏ పార్టీ వైపు ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తావు ఇప్పుడున్న పరిస్థితులు చూస్తూ ఉంటాయి? బీఆర్ఎస్. కొత్తగా జనసేన అంటారు, కవిత కొత్త పార్టీ అంటా ఉంది. ఏందో ఏమో ప్రభావం ఉంటుందా? అవన్నీ ఏముండవు అన్న. ఎంతైనా అక్కడ చూసేది కేసీఆర్ ఫేస్ ని అంతే, అంతకుమించి ఏం లేదు ఇక్కడ. ఎందుకంటే కేసీఆర్ ఉన్న టైంలో చాలా పనులు అయినాయి మా దగ్గర. కానీ ఇప్పుడు మాత్రం పాపం నవీన్ యాదవ్ అంటే కొత్తగా వచ్చిండు, ఆయనతో మాత్రం ఆయన దగ్గర ఏం బడ్జెట్ లేదు, ఆయన కూడా ఏం చేయలేడు. ఆయనను కూడా ఊక అనడం చాలా మంది ఆయన మీద వ్యతిరేకిస్తారు కానీ ఆయన ఏం తప్పు లేదు. ఆయన దగ్గర బడ్జెట్ ఆయన వేళ ఆయన వెళ్తున్నాడు. అన్న ఏదైనా ప్రాబ్లం ఉందంటే వస్తుండు, లేవడుతూ అన్నిటికీ. కానీ ఎందుకు ఆయన మీద ఇది చేయడం? కానీ మళ్ళీ సీఎం ఎవరైతే బాగుంటుంది రాష్ట్రానికి? కేసీఆర్ 100% కేసీఆర్. ఒకటే మాట, మాకు లాభం చేసిండంటే కేసీఆర్. మమ్మల్ని వచ్చి ముంచిడు మాత్రం కాంగ్రెస్, రేవంత్ రెడ్డి. థ్యాంక్ యూ.